బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరి కాసేపట్లో మంత్రివర్గం కీలక భేటీ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రైతు భరోసా నిధులు విడుదలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు మంజూరైన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయడంపై సమావేశం జరగనుంది. RRR పై పనులపై చర్చించే ఛాన్స్ ఉందని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరి కాసేపట్లో మంత్రివర్గం కీలక భేటీ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రైతు భరోసా నిధుల విడుదలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు మంజూరైన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయడంపై సమావేశం జరగనుంది. RRR పనులపై చర్చించే ఛాన్స్ ఉందని సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం కానుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలోని స్థానిక సంస్థ ఎన్నికలతో పాటు రైతు భరోసా సంబంధించిన నిధుల గురించి ఈ నెల 25న కొనసాగుతున్నటువంటి రైతు భరోసా ప్రక్రియ, ఇప్పటి వరకు మంజూరైనటువంటి ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయడంపై సమావేశం RRR పై చర్చ సాగుతుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగేటటువంటి మంత్రివర్గ సమావేశంలోని స్థానిక సమస్యలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నికలకు సంబంధించినటువంటి ఒరవడిక, దానికి సంబంధించినటువంటి రైతులకు ఇచ్చినటువంటి రైతు భరోసా హామీలు, వీటన్నిటి మీద చర్చించనున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తెలంగాణలోని మరోసారిగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యలు కుంటుపడినటువంటి పరిస్థితి, మంత్రివర్గం కీలక భేటీ అనంతరం జరిగినటువంటి అనేక విషయాలు కూడా చర్చించుకుంటున్నాం. మరోసారి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం కానుంది. దీనికి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు గతంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ సమీక్షిస్తూ పూర్తిగా సమీక్ష సమావేశం నిర్వహించాలి. దీనికి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గాలు కావచ్చు, మంత్రులు ఇన్ఛార్జ్ చేసినటువంటి జిల్లాలో ఉన్నటువంటి విషయాలు కావచ్చు, వీటన్నిటి మీద క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే మంత్రివర్గ విషయాలకు హాజరవుతున్నటువంటి మంత్రులు సంబంధించినటువంటి శాఖల పరంగా ఉన్నటువంటి ఆర్థిక విధానాల మీద పూర్తిగా సమీక్షించి, అది బడ్జెట్ సంబంధించిన విషయాలే కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలే కావచ్చు, దీనిపై ఒక సమీక్ష అయితే జరగనున్నది. అది రేవంత్ రెడ్డి సమక్షంలో. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సీఎం పరిశీలించారు. ఆర్కే బీచ్ వద్దకు వెళ్లి జిల్లా అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. భారీ ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహిస్తుండటంతో బస్సు నుంచి బీచ్ రోడ్డు వెంబడి ఏర్పాట్లను పరిశీలించారు. వీఐపీల భద్రత తదితర అంశాలపై అధికారులు సీఎంకు వివరించారు. సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సీఎం పరిశీలించారు. ఆర్కే బీచ్ వద్దకు వెళ్లి జిల్లా అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. భారీ ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహిస్తుండటంతో బస్సు నుంచి బీచ్ రోడ్డు వెంబడి ఏర్పాట్లను పరిశీలించారు. వీఐపీల భద్రత తదితర అంశాలపై అధికారులు సీఎంకి వివరించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. కౌశిక్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఇవాళ హైకోర్టు కొట్టివేసింది. సుబేదారి పిఎస్లో తనపై నమోదైన కేసు కొట్టేయాలంటూ కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. గతంలో క్వారీ యజమాని మనోజ్ను కౌశిక్ రెడ్డి బెదిరించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కమలాపురం మండలం వంగపల్లిలో కార్వి మనోజ్ నిర్వహిస్తున్నారు. మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై సుబేదారి పిఎస్లో కేసు నమోదైంది. 50 లక్షల ఇవ్వాలంటూ కౌశిక్ రెడ్డి బెదిరించారని ఆమె పిఎస్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఏప్రిల్ నెలలో కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు తన పిటిషన్ను కొట్టివేసింది. కాగా ఇదే కేసులో కౌశిక్ రెడ్డి అరెస్టుపై గతంలో హైకోర్టు స్టే ఇచ్చింది. దర్యాప్తునకు సహకరించాలని ధర్మాసనం ఆదేశించాలింది. రాజకీయ కక్షల కారణంగానే ఈ కేసు నమోదు చేశారని కౌశిక్ రెడ్డి తరపున న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించినట్లు తెలిపారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం రోహిర్ బీట్ పరిధిలోని చల్పాక రహదారి వెంట ఉన్న అటవీ భూముల్లో గిరిజనులు వేసుకున్న గుడిసెలను అటవీ శాఖ పోలీసు అధికారులు జేసీబీలు డోజర్లతో తొలగిస్తున్నారు. అటవీ భూముల్లో నివసిస్తున్న గిరిజనులను బలవంతంగా వెలివేస్తున్న అధికారుల చర్యలపై గిరిజనులు తీవ్ర నిరసన వ్యక్తపరుస్తున్నారు. తమ నినాసాలను కాపాడుకునేందుకు అటవీ శాఖ పోలీసు అధికారులపై గిరిజనులు కర్రలతో ఎదురుదాడికి దిగారు. అధికారులు వినియోగించిన వాహనాలను గిరిజనులు తరిమికొట్టారు. దీంతో అటవీ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని గంగారం ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు సోనియా గాంధీ హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు. ఆమె ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. నిన్న రాత్రి సోనియా గాంధీ అస్వస్థతకు గురవ్వడంతో ఆమెను వ్యక్తిగత సహాయక సిబ్బంది ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేర్చారు. కొన్నాళ్లుగా సోనియా ఉదర సంబంధిత సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. సోనియా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద సముద్రంలో బోటు ప్రమాదం జరిగింది. నాగలంక గొల్లమూత గ్రామానికి చెందిన 2 మృత్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. కృష్ణా జిల్లా నుంచి ఆదివారం సాయంత్రం 6 మృత్యకారులు వేటకు వెళ్లగా వాతావరణం అనుకూలించకపోవడంతో తీరానికి వస్తుండగా ప్రమాదం జరిగింది. భారీ ఎత్తున అలలు రావడంతో అంతర్వేది రేవు చేరుకుంటుండగా పడవపై నుండి జారిపడి రాము, పోతరాజు 2 గల్లంతైనట్లు తోటి మృత్యకారులు తెలిపారు. బోటులో 6 మృత్యకారులలో 2 గల్లంతవ్వగా 4 మృత్యకారులు సురక్షితంగా బయటపడినట్లు పోలీసులు తెలిపారు. గల్లంతైన 2 మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు వివరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని రాజురా గ్రామంలో ఓ సంఘటన కలకలం రేపుతుంది. స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలకు గతంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా ఉన్న కాంట్రాక్టర్ గడ్డం శ్రీనివాస్ పాఠశాల గేటుకు తాళం వేసి విద్యార్థులు ఉపాధ్యాయులను లోపలికి అనుమతించకుండా అడ్డుకున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా 40 లక్షల రూపాయల మేర పాఠశాల మరమ్మతుల పనులకు పెట్టుబడి పెట్టానని శ్రీనివాస్ తెలిపాడు. ఫ్యాన్లు, లైట్లు, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్ వాటన్నిటినీ తన ఖర్చులతోనే నిర్మించానని పేర్కొన్నాడు. అప్పట్లో తన ఖర్చులకు బిల్లులు ఇవ్వలేదని, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ ఒడి పథకం నిధులు ఇతరత్ర ఖర్చులకు మార్చడంతో తనకు ఇవ్వాల్సిన బిల్లులు నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక బిల్లులు ఇవ్వకపోతే పాఠశాల గేటులోనే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానంటూ గడ్డం శ్రీనివాస్ తీవ్ర హెచ్చరిక చేశాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని రాజుర గ్రామంలో ఓ సంఘటన కలకలం రేపుతుంది. స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలకు గతంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా ఉన్న కాంట్రాక్టర్ గడ్డం శ్రీనివాస్ పాఠశాల గేటుకు తాళం వేసి విద్యార్థులు, ఉపాధ్యాయులను లోపలికి అనుమతించకుండా అడ్డుకున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా 40 లక్షల రూపాయల మేర పాఠశాల మరమ్మతుల పనులకు పెట్టుబడి పెట్టానని శ్రీనివాస్ తెలిపారు. ఫ్యాన్లు, లైట్లు, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్ వంటివన్నీ తన ఖర్చులతోనే నిర్మించానని పేర్కొన్నారు. అప్పట్లో తన ఖర్చులకు బిల్లులు ఇవ్వలేదని, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మఒడి పథకం నిధులను ఇతరత్ర ఖర్చులకు మార్చడంతో తనకు ఇవ్వాల్సిన బిల్లులు నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బిల్లులు ఇవ్వకపోతే పాఠశాల గేటులోనే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానంటూ గడ్డం శ్రీనివాసు తీవ్ర హెచ్చరిక చేశాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను హతమార్చేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తత వాతావరణాన్ని మరింత తీవ్రతరం చేశాయి. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణలు, ఇరాన్ అణు కార్యక్రమంపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటన చేయడంతో మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పొంగులేటిపై ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. అధిష్టానంతో సంప్రదింపులు జరపకుండా ప్రకటన చేయడం ఏంటని ప్రశ్నించారని పార్టీ వర్గాల చర్చించుకుంటున్నారు. కేబినెట్లో చర్చించకుండా నిర్ణయాలు ఎలా ప్రకటిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు జాగ్రత్తగా మాట్లాడాలని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటన చేయడంతో మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పొంగులేటిపై ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. అధిష్టానంతో సంప్రదింపులు జరపకుండా ప్రకటన చేయడం ఏంటని ప్రశ్నించారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నారు. కేబినెట్లో చర్చించకుండా నిర్ణయాలు ఎలా ప్రకటిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు జాగ్రత్తగా మాట్లాడాలని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, దేవిక, ఏదైతే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మాత్రం తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు హాట్ టాపిక్ గా మారాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా మంత్రులు, పార్టీ నేతలు చెరువుదారిలో ప్రయాణిస్తూనే అప్పుడప్పుడు కలుసుకొని కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భాలు ఉన్నాయి. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారంపై 2 రోజుల ముందు అంటే పాలెం నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా ఆయన పూస్మజి క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్యులతో మాట్లాడుతూ ఈ నెలాఖరు స్థానిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వస్తుందని చెప్పిన తీరుపై మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఏదైతే పార్టీ అధిష్టానంతో సంప్రదించకపోగా రాష్ట్ర కేబినెట్ మీటింగ్ లో ఎలా నిర్ణయాలు జరగక ముందే మంత్రి పొంగులేటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై మాట్లాడుతున్న విషయం మాత్రాన్ని ఆయన సీరియస్ గా తీసుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఒకవైపు కోర్టు పరిధిలోని అంశాలపై మంత్రులు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడని కూడా పరోక్షంగా ఆయన సూచించారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ ఒక గాడిలో పడే సమయంలో ఇటు మంత్రులు అటు పార్టీ నేతల మధ్య సమన్వయం లోపిస్తుందనే ఒక ప్రశ్న కూడా తలెత్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం, పార్టీ క్యాడర్ సమిష్టిగా పనిచేస్తేనే ఆశించిన ఫలితాలు లభించే పరిస్థితులు ఉన్నాయి. అందుకు ముందుగాని ఎన్నికలకు ముందే ఈ తరహాలో అంటే మంత్రులపై పిసిసి నేత ఫైర్ అయిన తీరు మాత్రం ఎలాంటి పరిణామాలకు, పరిస్థితులకు దారి తీస్తున్న ఒక సందేహాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై పిసిసి చీఫ్ చేసిన వ్యాఖ్యల మధ్య అధిష్టానం కానీ లేదా పార్టీ ప్రభుత్వం నేతలు కానీ ఈ విషయంలో చేసి ఇరువుల మధ్య సయోధ్యను కుదిర్చి ఇకపై ఇటువంటి కౌంటర్లు లేకుండా చూసే విధంగా కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుందని కూడా పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ వస్తుందని, కేబినెట్ లో తేదీలు ఖరారవుతాయని పొంగులేటి స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని ముందుగానే బహిర్గతం చేసిన విషయంపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితుల్లో మాత్రం గందరగోళ పరిస్థితి ఏర్పడి చెప్పి మనం ప్రధానంగా భావించవచ్చు. పార్టీ కార్యకర్తలు కానీ నాయకుల్లో కానీ ఈ అంశంపైన మాత్రం అంటే ఒక చర్చ జరుగుతూ ఉంది. ఆ మంత్రుల విషయంలో పార్టీ నేతలు జోక్యం చేసుకోవటం, ఆ పార్టీ వ్యవహారంలో కూడా మంత్రులు జోక్యం చేసుకుంటున్న తీరుల పట్ల అంటే ఒక కోఆర్డినేషన్ లేదని ఒక సంకేతాలు మాత్రం పార్టీ క్యాడర్ లో ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేవిక, రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర. నిర్మల్ జిల్లా బాసర గోదావరిలో ఆదివారం చోటు చేసుకున్న విషాదకర పడవ ప్రమాద స్థలాన్ని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ సోమవారం సందర్శించారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని నిదానంగా పరిశీలించి ఉన్నతాధికారులను ప్రశ్నించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పడవల నిర్వాహకుల వద్ద లైఫ్ జాకెట్లు, భద్రతా కిట్లు తప్పనిసరిగా ఉండేలా చూడాలని, అప్పుడు మాత్రమే అనుమతులు ఇవ్వాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా గోదావరిలో 24 గంటల పాటు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచి నిరంతర నిఘా కొనసాగించాలన్నారు. ప్రమాద నివారణ కోసం సిబ్బందిని పెంచి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 5 యువకుల వివరాలు కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి
పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేశారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లల్లా ఇందిరమ్మ ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో 17,000 కోట్లు రుణమాఫీ చేస్తే ఇందిరమ్మ ప్రభుత్వం 21,000 కోట్లు రుణమాఫీ చేసిందని ఆయన తెలిపారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా పేద ప్రజలకు సన్నబియ్యం అందజేస్తున్నామని ఆయన చెప్పారు. గత 10 సంవత్సరాలు పాలించిన వారు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 22,500 కోట్లు కేటాయించామని అన్నారు. పేదవారికి ఇందిరమ్మ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని పొంగులేటి స్పష్టం చేశారు. నుంచి జీళ్ల చెరువు వరకు 440 లక్షల రూపాయలతో సుమారు 4 కిలోమీటర్ల రోడ్డుని బీటీ రోడ్డుని ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. అంతేకాదు ఆనాటి ప్రభుత్వం అభివృద్ధి ముసుగులో ఎలా అవినీతి చేసిందో మనకు తెలియంది కాదు. పేదవాడి ప్రభుత్వంగా, పేదవాడి కష్టాలు తెలిసిన ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాడి కన్నా ప్రతి కళని నెరవేర్చాలనే చిత్తశుద్ధితో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుంపట్లో ఆనాటి ప్రభుత్వం ఉంచిన ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పులు కడుతూ సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఆడబిడ్డకి 200 యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి ఇంటికి ఇస్తూ 500 రూపాయలకి గ్యాస్ మొద్దిస్తూ పేదవాడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయలతో మెరుగైన వైద్యం చేయిస్తూ అంతేకాదు ఉగాది నుంచి సన్న బియ్యం ఇస్తూ రేషన్ కార్డులతో పాటు మిస్ అయిన పేర్లు కూడా రేషన్ కార్డులో చేరుస్తూ ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం. మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగా మన మొటాపుర గ్రామానికి కూడా 30 ఇళ్లు ఇచ్చాం. ఇప్పటికే గ్రామ పెద్దలు చెప్పారు 25 ఇళ్లు స్టార్ట్ అయ్యాయి, మిగతాయి కూడా స్టార్ట్ అవుతాయని. ఇంకా 15 ఇళ్లు ఇస్తే అందరికీ సరిపోతాయని గ్రామ పెద్దలు అడిగారు. తప్పకుండా 15 ఇళ్లు కూడా ఇచ్చే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే. ఎక్కడా మీరు అయ్యో నాకు రాలేదని నా ఆడబిడ్డ ఏమీ నచ్చుకోవాల్సిన పని లేదు. మన ప్రభుత్వం ఒక మాట చెప్పిందంటే దేశంలో జనగణనకు సంబంధించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 15 ఏళ్ల తర్వాత కేంద్రం జనగణనను నిర్వహించబోతుంది. దీంతో ఇది మొత్తంగా 16వ స్వతంత్రానంతరం చేపట్టబోయే 8వ జనగణనగా కానుంది. 2 దశల్లో జరగబోయే జనగణన 2027 మార్చి 1వ తేదీ నాటికి పూర్తి కానుంది. ఈసారి జనగణనతో పాటు కులగణన చేపడుతున్నారు. అందుకోసం మొత్తం 34 లక్షల మంది గణకులు, సూపర్వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది పనిచేయనున్నారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబ్ల ద్వారా పూర్తిగా డిజిటల్ రూపంలోనే సాగుతుందన్నారు. ప్రభుత్వం వెల్లడించే పోర్టళ్లు, యాప్లలో ప్రజలు సొంతంగానే తమ వివరాలను నమోదు చేసే వెసులుబాటును కల్పిస్తున్నారు.